ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో పిల్లాడిని ఉయ్యాలలో వేసి పడుకోబెడుతుంది కావ్య. దీంతో రాజ్ థాంక్స్ చెప్తాడు. మీరు థాంక్స్ చెప్తే సంతోషపడే రోజులు పోయాయి. బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రాజ్ చెప్పడంతో ఇందిరాదేవి అదే తలుచుకుంటూ ఉంటుంది. కావ్య ఇందిరాదేవి దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తుంది ఇందిరాదేవి. ఈ విషయం శ్వేతకు కూడా చెప్పలేదని చెప్తుంది కావ్య. ఏదో ఒకటి చేసి బాబు తల్లి ఎవరో తెలుసుకోవాలి అని చెప్తుంది. నేను తెలుసుకుంటాను, ఆ తల్లి ఎవరో కనిపెడతానని కావ్య ఇందిరాదేవికి చెప్తుంది. సుభాష్ వద్దకు రాజ్, మరోవైపు సుభాష్ దగ్గరకు రాజ్ వెళ్తాడు. డాడ్ మిమ్మల్ని అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కోపం వచ్చిందా అని అంటాడు. నాకు తెలుసు డాడ్, మీరు బాబాయ్ ఈ కంపెనీని ఎంత కష్టపడి పైకి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈరోజు మీ నమ్మకాన్ని బ్రేక్ చేశాను. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఏ దారి కనిపించలేదని చెప్పుకువస్తాడు రాజ్. ప్రతి గమ్యానికి రెండు దారులుంటాయి రాజ్. మనం ఏ దారి ఎంచుకున్నామన్నదే ముఖ్యమని సుభాష్ అంటాడు. కానీ నాకు ఆ అవకాశం లేదు డాడ్ అని రాజ్ అంటాడు. కావ్యను ఎండీగా చేయమని ఉంది, కానీ నువ్వు ఆ దారిని వద్దనుకుంటున్నావని సుభాష్ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ కంపెనీ ఎండీగా కావ్యను చేయాలని డిసైడ్ అవుతారు. ఈ పరిస్థితుల్లో కావ్యనే ఎండీగా చేయడం బెటర్ అని రాజ్ చెప్తాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు రూంలో కావ్య బాబును ఆడిస్తుంది. నువ్వొచ్చి నా జీవితాన్ని తలకిందులు చేశావు కదరా, ఏమీ తెలియని నువ్వు అన్నీ తెలిసినా ఆ దేవుడు నన్ను బొమ్మను చేసి ఆడుకుంటున్నారు అంటుండగానే రాజ్ ఎంటర్ అవుతాడు. కళావతికే కంపెనీ బాధ్యతలు. ఏం జరుగుతుందో మీకు తెలుస్తూనే ఉంది. భార్య దగ్గర నమ్మకం పోగొట్టుకున్నారు, కన్నతల్లి దగ్గర ప్రేమ పోగొట్టుకున్నారు, ఇంటి సభ్యుల దగ్గర మర్యాద పోగొట్టుకున్నారు, ఇప్పుడు కంపెనీ బాధ్యతలు కూడా పోగొట్టుకున్నారు. ఎన్ని పోగొట్టుకుని మీరు ఏం సాధిస్తున్నారని నిలదీసి కావ్య వెళ్ళిపోతుంది. ఇన్ని తెలిసిన సమర్థులు ఈ ఇంట్లో ఇంకెవరున్నారు కళావతి? నీకు చెప్పకుండా కంపెనీ బాధ్యతలు నీకే అప్పజెప్పబోతున్నాం అని మనసులో అనుకుంటాడు రాజ్. తర్వాత అనామిక, రుద్రాణి, రాహుల్ కలిసి గార్డెన్లో మాట్లాడుకుంటుంటారు. అనామిక రెచ్చగొట్టిన రుద్రాణి, ఇదే సరైన సమయం, రాజ్ తనంతటా తానే కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశానని రుద్రాణి అంటుంది. ఇక చేయాల్సింది అంతా నువ్వే అనామిక అంటుంది. బావగారు తప్పుకోవడం నాకు ఆనందంగానే ఉంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయనని అంటుంది అనామిక. నువ్వు అడిగింది అడిగినట్లు చేశాక కూడా ఇంకా నేనేం చేయాలి అంటావేంటి అనామిక? రాజ్ను కంపెనీ బాధ్యతల నుంచి దింపేలా చేసింది నీ కోసమేగా అని రుద్రాణి అంటుంది. స్వప్నను రెచ్చగొట్టి ఇప్పుడు వెళ్ళి మా వదినను అడుగు, కళ్యాణ్ను కంపెనీకి ఎండీని చేయమని ఒప్పించు అని రెచ్చగొట్టి పంపిస్తుంది. దీంతో రాహుల్ నన్ను చైర్మన్ చేస్తానని ఆ కళ్యాణ్ను చేస్తానంటావా అని అడగడంతో ఇదంతా కావాలని చేస్తున్నాను, ముందు దాన్ని రెచ్చగొట్టి తర్వాత నిన్ను ఎండీ చేయమని అడిగిద్దామనగానే ఈ ఇంట్లో నాకు సపోర్టు చేసేవాళ్లు ఎవరు మమ్మీ అంటాడు రాహుల్. నీ పెళ్ళాం చేస్తుంది, పద వెళ్ళి స్వప్నకు చెబుదాం అంటూ లోపలికి వెళ్తారు. అనామిక, స్వప్న గొడవ, స్వప్న వినేటట్టు నిన్ను కూడా ఎండీని చేయమని మా వదినను అడిగేదెవరు? కళ్యాణ్ కోసం అనామిక వెళ్ళింది, మరి నీకోసం ఎవరు వెళ్తారు అని మాట్లాడుకోవడంతో స్వప్న కూడా కిందకు వెళ్ళిపోతుంది. ఇంతలో అనామిక వెళ్లి అందరినీ కళ్యాణ్ను ఎండీగా చేయమని అడుగుతుంది. దీంతో ఇంకా ఈ విషయంలో ఏ డిసిజన్ తీసుకోలేదని చెప్తారు. ఇంతలో స్వప్న వెళ్లి కళ్యాణ్కు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదని, ఎండీగా రాహుల్కు మాత్రమే ఆ అర్హత ఉందని స్వప్న చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక తర్వాతి ఎపిసోడ్లో అనామిక, స్వప్న ఎండీ సీటులో రాహుల్, కళ్యాణ్ కూర్చోవాలని ఒకరిపై ఒకరు గొడవ పడుతుంటే అప్పుడే సుభాష్ వచ్చి ఈ ఇంట్లో రాజ్ స్థానంలో కూర్చోవడానికి సరైన అర్హత ఒక్కరికే ఉందని చెప్తాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు, నా కోడలు కావ్య అని సుభాష్ చెప్తాడు.